హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకటేష్ తోట వ్లాగ్స్. మీ అందరి కోసం సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. చూసేయండి వీడియోని చివరి వరకు. డోంట్ స్కిప్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. వరంగల్ కాకతీయుల రాజధాని, ఏకశిలా నగరంగా పేరొందిన ఈ ఓరుగల్లు నగరంలో భద్రకాళి అమ్మవారి యొక్క దేవాలయాన్ని మీ అందరికీ సరికొత్తగా చూపించబోతున్నాను. దయచేసి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఏకశిలా తోరణం వరంగల్. ఈ పేరు వినగానే కాకతీయులు ఎలా గుర్తుకు వస్తారో భద్రకాళి మాత కూడా అలాగే గుర్తుకు వస్తుంది. ఏకశిలా తోరణం ఎంత ప్రాముఖ్యత చెందినదో ఏకశిలతో చెక్కిన భద్రకాళి అమ్మవారు అంతే ప్రాముఖ్యత చెందారు. ఈ దేవాలయం వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి హనుమకొండకి వెళ్ళే దారిలో రైల్వే స్టేషన్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ దేవాలయం అయితే ఉన్నది. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం వరంగల్లోని భద్రకాళి అమ్మవారి దేవాలయాన్ని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు. ఈ దేవాలయాన్ని మధుర మీనాక్షి అమ్మవారి దేవాలయంగా మార్పు చెందబోతుంది. 4 వైపుల మాడ వీధులు, 4 ఎత్తైన గోపురాలు ఈ దేవాలయం చుట్టూ నిర్మించబోతున్నారు. ఒకేసారి 1,00,000 మంది భక్తులు వచ్చినా సరే ఈ అమ్మవారిని దర్శించుకునేటట్టు ఈ దేవాలయం అయితే మరికొద్ది రోజుల్లో మార్పు చెందబోతుంది. ప్రస్తుతం ఈ దేవాలయంలో చలువ పందిళ్ళు నిర్మించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వేసవి కాలంలో వీటినైతే నిర్మించారు. ఈ దేవాలయం మొదటగా ఆలయ చరిత్ర తెలుసుకుంటేసరికి పశ్చిమ చాళుక్యుల ప్రభు అయిన 2వ పులకేశి ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 625వ సంవత్సరంలో నిర్మించారు. ఈ ఆలయాన్ని చాళుక్యుల తర్వాత కాకతీయులు అభివృద్ధి చేశారు. అదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రజెంట్ ఈ చెరువు అయితే వేసవి కాలం సందర్భంగా చెరువు అంతా నీరు ఇంకిపోయింది. ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందని చెప్పాను కదండి. ఆల్రెడీ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి, వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ గోకులం ఉంది, చూశారు కదా. ఈ గోకులంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి ఆలయం దర్శించుకున్నప్పుడు ఇక్కడ ప్రత్యేక పూజలు అయితే చేశారు. ఇది అమ్మవారి యొక్క యాగశాల. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య ఇక్కడ యాగాలు అనేవి చాలా జరుగుతాయి. ఇది అమ్మవారి అద్దాల మండపం. అమ్మవారి ఉత్సవ విగ్రహాలను అయితే ఈ అద్దాల మండపంలో ఉంచి అమ్మవారి యొక్క దర్శనం కొన్ని వేల అమ్మవారి విగ్రహాలు అయితే కనిపిస్తాయి. చూశారు కదా, ఇది ఎత్తైన గుట్ట. ఈ గుట్ట దగ్గరే రావి చెట్టు, మర్రి చెట్టు ఉన్నాయి. అవి ముడుపులైతే కట్టేస్తున్నారు. ఇక్కడ భక్తులైతే అమ్మవారి కోరిన కోరికలు నెరవేరుస్తారు కాబట్టి ముడుపులైతే కట్టేస్తున్నారు. ఇదిగోండి, ఇది ఆలయం. ఆలయంలోకి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. మనకి ఎదురుగా కనిపిస్తున్నటువంటి దేవాలయం వల్లభ గణపతి దేవాలయం. మొదటగా భక్తులు ఈ వల్లభ గణపతిని దర్శించుకొని తరువాత ఈ ఆలయంలోనికి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ రైట్ సైడ్ ఉన్నటువంటి దేవాలయం ఆది శంకరాచార్యులు గారి దేవాలయం. ఆయన్ని కూడా దర్శించుకోండి. ఈయన విఘ్నేశ్వరుడు, వల్లభ గణపతి. ఇది యాగశాల.
ఇది కొబ్బరికాయలు కొట్టు ప్రదేశం. ఆలయం లోపలికి అయితే దారి ఇదే. ఇక్కడ భక్తులు అమ్మవారికి దీపారాధన చేసి ఆలయంలోనికి అయితే ప్రవేశిస్తారు. దేశంలోని కలకత్తా కాళీమాత తర్వాత అంతటి ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఈ వరంగల్ భద్రకాళి దేవాలయం. భద్రకాళి అమ్మవారు కాకతీయ రాజుల ఎలవెలుపుగా కొలిచేవారు. భద్రకాళి పేరులోనే బేభత్సం ఉంటుంది, కానీ అమ్మవారు ఎంతో ప్రసన్న వదనంతో భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారికి ఇక్కడ చాలా ఉత్సవాలు అయితే జరుగుతాయి. అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహాలని వీటి మీద అయితే ఊరేగిస్తారు. భద్రకాళి అమ్మవారిని అమ్మ నువ్వే మాకు శరణ్యం, నువ్వే మాకు దిక్కు అని తలుచుకొని కోరిన కోరికల్ని మనకు నెరవేరుస్తుంది ఈ భద్రకాళి అమ్మవారు. అసలు అమ్మవారికి భద్రకాళి అని పేరు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. చాళుక్యుల రాజు అయినటువంటి 2వ పులకేశి ఈ ఆలయాన్ని నిర్మించినప్పటి నుంచి కాకతీయ రాజులు పాలించిన వరకు, తర్వాత ముస్లింల దండయాత్రలు జరిగి ఈ దేవాలయాన్ని ధ్వంసం చేసే వరకు కూడా అమ్మవారు రౌద్ర రూపంలో ఉండేవారు. బయటకు వేలాడే నాలుగుతో, కాళ్ళ కింద ఉండే శివుడితో రౌద్ర రూపంలోనే కనిపించేది. అయితే 1950వ సంవత్సరంలో గుడి పునరుద్ధరణలో భాగంగా అమ్మవారిని నాలుక మీద అమృత బీజాక్షరాలు రాసి భీకర ఆకారాన్ని ప్రసన్నంగా మార్చారు. అప్పటి నుంచి అమ్మవారు ఈ ప్రసన్న రూపంలో మనకు దర్శనమిస్తున్నారు. దేవి భాగవతం అనుసరించి ఇక్కడ పూజా విధానం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారికి నవరాత్ర చతుష్టయం జరుగుతారు. అంటే ఇక్కడ ఏడాదికి 4 సార్లు నవరాత్రులు జరుపుతారు. అమ్మవారికి చైత్ర మాసంలో వసంత నవరాత్రులు, ఆషాఢ మాసంలో శాకాంబరి నవరాత్రులు, ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు, మాఘ మాసంలో శైశిర నవరాత్రులు చేస్తారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి 15 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. ఈ గుట్ట మీద రామానుజాచార్యుల విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. అన్ని దేవాలయాల్లో అమ్మవారు తూర్పు ముఖంగా దర్శనమిస్తే ఇక్కడ మాత్రం ప్రత్యేకంగా పశ్చిమ ముఖంగా దర్శనమిస్తారు. వేల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి రుద్రకాళి చల్లని చూపులు భద్రకాళిగా కొలువుదీరిన ప్రాంతం అత్యంత మహిమాన్విత ప్రదేశంగా, సుందరమైన ప్రకృతి రమణీయతకు ఆలవాలంగా, తనువును మనసును ఆహ్లాదపరిచే ప్రదేశంగా, అందమైన పర్యాటక ప్రాంతంగా వెలుగొందుతుంది భద్రకాళి దేవాలయం. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.